ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక జాబ్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో ఈ వీడియోలో ఈ జాబ్ గురించి పూర్తిగా తెలుసుకుందాము. ఇది మనకు మ్యారిట్ ఇంటర్నేషనల్ హోటల్ గురించి ఒక రిక్రూట్మెంట్ అండి. వీళ్ళు ఫైనాన్స్ అసోసియేట్ రోల్కి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. బెంగళూరు లొకేషన్కి అయితే స్పాట్ అయింది. సో మనకి ఫస్ట్ చూసుకుంటే 12th ఎడ్యుకేషన్తోనే ఇది ఒక ఈ జాబ్లో జాయిన్ అయితే అవుతామన్నమాట. సో జాబ్ డీటెయిల్స్ ఒకసారి పూర్తిగా చూద్దాము. ఇది ఒక ఫుల్ టైం జాబ్ రోలు. సో బెంగళూరు లొకేషన్కి అయితే మనకైతే అవైలబుల్ ఉంది. లొకేషన్ కూడా చూసుకుంటే నాగావర బెంగళూరు అండి, అవుటర్ రింగ్ రోడ్డు. సో ఇక్కడ చూసుకుంటే ఒకసారి పొజిషన్ సమ్మరీ చూసుకుందాం. ఒకసారి ఫైనాన్స్ అసోసియేట్ కాబట్టి చెక్ ఫిగర్స్, పోస్టింగ్స్ అండ్ డాక్యుమెంట్స్ ఫర్ అక్యురసీ, ఆర్గనైజ్, సెక్యూర్ అండ్ ఆల్ మెయింటైన్ ఫైల్స్, రికార్డ్స్ అనమాట. దాంతోపాటు క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఇన్ అకార్డెన్స్ విత్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్, రికార్డు, స్టోరు, యాక్సెస్ అండ్ అనలైజ్ కంప్యూటరైజ్డ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, తర్వాత క్లాసిఫై కోడ్ అండ్ సమరైజ్ న్యూమరికల్ అండ్ ఫైనాన్షియల్ డేటా టు కంపైల్ అండ్ కీప్ ఫైనాన్షియల్ రికార్డ్స్, యూజింగ్ జనరల్ లెడ్జర్స్, జనరల్ ఎంట్రీస్, కంప్యూటర్స్, ప్రిపేర్, మెయింటైన్, ఆడిటింగ్ అండ్ డిస్ట్రిబ్యూట్ స్టాటిస్టికల్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ రిపోర్ట్స్ అనమాట. ఆడిటింగు, పేరోల్ రిపోర్ట్స్ అండ్ టేబుల్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. కంప్లీట్ పీరియడ్ ఎండ్ క్లోజింగ్ ప్రొసీజర్స్ అండ్ రిపోర్ట్స్ యాజ్ స్పెసిఫైడ్, ప్రిపేర్, రివ్యూ, రికాన్సిలేషన్ అండ్ ఇష్యూ బిల్స్, ఇన్వాయిసెస్ అండ్ అకౌంట్ స్టేట్మెంట్స్ అకార్డింగ్ టు ద కంపెనీ ప్రొసీజర్స్, ఫాలో అప్ అండ్ రిజాల్వ్ పాస్ట్ డ్యూ అకౌంట్స్ అండ్ వెండర్ ఇన్వాయిసెస్ అంటిల్ పేమెంట్ ఈజ్ ఫుల్లీ రిసీవ్డ్, ప్రిపేర్ డైలీ రికాన్సిలేషన్, తర్వాత ప్రిపేర్ డైలీ కన్సాలిడేటెడ్ డిపాజిట్స్ ఆఫ్ క్యాష్ రిసీవ్డ్ బై ఆల్ క్యాష్ హ్యాండ్లింగ్ ఎంప్లాయీస్, డాక్యుమెంట్ మెయింటెనెన్స్, తర్వాత కమ్యూనికేట్ అండ్ యాక్ట్ అపాన్ ఆల్ క్యాష్ వేరియన్సెస్, తర్వాత మెయింటైన్ అండ్ అడ్మినిస్టర్ ఆల్ క్యాష్ బ్యాంక్స్ అండ్ కాంట్రాక్ట్స్ అనమాట. సో ఇది చూసుకుంటే ఒక ఫుల్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ సంబంధించిన, ఫైనాన్షియల్ అసోసియేట్కి సంబంధించిన మొత్తం రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ. దాంతోపాటు కింద కూడా ఒకసారి కొంచెం డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఒకసారి అవి కూడా చూద్దామన్నమాట. ఫాలో ఆల్ కంపెనీ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్, ఎన్ష్యూర్డ్ యూనిఫామ్ అండ్ పర్సనల్ అపియరెన్సెస్ ఫర్ క్లీనింగ్, ensure uniform and personal appearances are clean and professional, maintain confidentiality, తర్వాత ప్రొటెక్ట్ కంపెనీ అసెట్స్, తర్వాత ప్రొటెక్ట్ ద ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ గెస్ట్స్ అండ్ కోవర్కర్స్, తర్వాత స్పీక్ విత్ అదర్స్ యూజింగ్ క్లియర్ అండ్ ప్రొఫెషనల్ లాంగ్వేజ్, తర్వాత ప్రిపేర్ అండ్ రివ్యూ రిటర్న్ డాక్యుమెంట్స్ అక్యురేట్లీ అండ్ కంప్లీట్లీ, ఆన్సర్ టెలిఫోన్ కాల్స్ యూజింగ్ అప్రాపరియేట్ ఈక్వలెంట్, తర్వాత మూవ్, లిఫ్ట్, క్యారీ, పుష్, పుల్ అండ్ ప్లేస్ ఆబ్జెక్ట్స్ వెయిటింగ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 pounds వితౌట్ అసిస్టెన్స్, తర్వాత డెవలప్ అండ్ మెయింటైన్ పాజిటివ్ వర్కింగ్ రిలేషన్షిప్ విత్ అదర్స్ అనమాట. తర్వాత సపోర్ట్ టీమ్ టు ఈచ్ అదర్ కామన్ గోల్స్, తర్వాత లిజన్ అండ్ రెస్పాండ్ అప్రాపరియేట్లీ టు ద కన్సర్న్ ఆఫ్ అదర్ ఎంప్లాయీస్, తర్వాత పర్ఫామ్ అదర్ రీజనబుల్ జాబ్ డ్యూటీస్ యాజ్ రిక్వెస్టెడ్ బై ద సూపర్వైజర్స్ అనమాట. సో ఇది మెయిన్గా వాళ్ళ యొక్క డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ అనమాట. సో మీరు కూడా ఒకసారి పూర్తిగా ఒకసారి చదువుకోవచ్చు. దాంతోపాటు ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే హై స్కూల్ డిప్లొమా ఆర్ ఈక్వలెంట్ అనమాట ఎడ్యుకేషన్ను. తర్వాత రిలేటెడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే చాలన్నమాట. సూపర్వైజరీ ఎక్స్పీరియన్స్ నో ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. దీనికి ఏమైనా సర్టిఫికేట్ కావాలంటే ఏం అవసరం లేదు. సో ఇది పూర్తిగా జాబ్ యొక్క రోల్స్, రెస్పాన్సిబిలిటీస్, డీటెయిల్స్ అనమాట. సో ఈ జాబ్కి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసి ఈ జాబ్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకొని పూర్తిగా ఒకసారి అప్లై చేసుకోండి. సో ఎక్స్పీరియన్స్ ఉంటే ఒకవేళ శాలరీ నెగోసియేషన్ ఉంటుంది. సో తప్పక మీరైతే ఒకసారి చెక్ చేసి ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.